ఐ షేర్ ద యాంగ్విష్ ఆఫ్ మై ఫ్రెండ్ అక్బర్ ఓవైసీ సాబ్. మాకు కూడా అజెండా చాలా లేట్గా వచ్చింది సార్. నిజంగా కూడా ఎవ్రీడే అజెండా మారుతూ ఉంది, నిజంగా కూడా ఆలస్యంగా వస్తూ ఉంది. ఇది దయచేసి ఈ పద్ధతి మార్చమని చెప్పి దయచేసి తమరిని కోరుతా ఉన్నాను సార్. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ విషయంలో మొన్న ఎజెండాలో ఉండింది షార్ట్ డిస్కషన్. ఈరోజు నెంబర్ 2 ఐటమ్ అయిపోయింది. ఐ రిక్వెస్ట్ యూ సార్, ప్లీజ్ చేంజ్ ఇట్, ప్లీజ్ మేక్ ఇట్ 1 అండ్ యూ కెన్ టేక్ ల్యాండ్ రిఫార్మ్స్ నెక్స్ట్ సార్. వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. రాత్రి 12 దాకా నడపండి, వీళ్ళు 3 దాకా కూర్చున్నాం సార్, 3:15 దాకా కూర్చున్నాం. We don't mind discussing it, but please give the agenda ahead of time. I thank my friend Akbar Owaisi for raising this. Speaker sir, on this bill, on this issue, Nikat Zareen and Mohammad Siraj, CM garu chala vishayalu chepparu. Sports policy testamaru, we welcome it. We'll also give our inputs. Meer policy techinappudu tappakunda ma inputs kuda istam. Gatamlo 10 ఏళ్లు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలోని ప్రతి గ్రామంలో అధ్యక్ష, మండలంలో కాదు, ప్రతి గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం అని కూడా నిర్మాణం చేశాం. దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, గ్రామీణ క్రీడా ప్రాంగణాలను కూడా మెయింటైన్ చేయండి, వాటిని కూడా బాగు చేయండి, వాటిని కూడా వినియోగంలోకి తీసుకుని రండి. తర్వాత వారు ఇంకా కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. సురవరం ప్రతాప్ రెడ్డి గారి విషయం వారు ప్రస్తావించారు. మాకు ఇన్ఫ్యాక్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు అంటే మా గౌరవ పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారికి ఎనలేని గౌరవం ఉంది కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నాం సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయం పెట్టాలని. కానీ 10 ఏళ్ల పాటు విభజన జరగలేదు కాబట్టి పెట్టలేకపోయాం. ఇప్పుడు 10 ఏళ్ళు గడిచిపోయింది, ఇప్పుడు మీరు పెట్టండి, తప్పకుండా దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. కానీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో 394 మంది కౌలతోని గోల్కొండ కౌల సంచిక కూడా వారి ప్రస్తావన సందర్భంగా తెచ్చాము. దాంతోపాటు ఇంకొక 2-3 పనులు కూడా చేశాం. తెలంగాణలోని మహానుభావులు అధ్యక్ష పెద్దలు వెంకటస్వామి గారు జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు. కానీ దాని మీద చెప్తున్నాను సార్, వెంకటస్వామి గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్లో పెట్టింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈశ్వరీబాయి గారి జయంతిని కూడా జరిపింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కాళోజీ నారాయణరావు గారు మొన్ననే ముఖ్యమంత్రి గారు కాళోజీ గారిని కూడా కోట్ చేశారు. కాళోజీ నారాయణరావు గారి పేరు మీద హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. పివి నరసింహారావు గారి పేరు మీద వెటర్నరీ యూనివర్సిటీ పెట్టుకున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. జయశంకర్ సార్ పేరు మీద మనం బ్రహ్మాండంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం. బాబు జగ్జీవన్ రామ్ గారి పేరు మీద నా నియోజకవర్గమైన సిరిసిల్లలో మా జిల్లాలో వ్యవసాయ కాలేజీకు జగ్జీవన్ రామ్ గారి పేరు పెట్టుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష 5 కోట్ల రూపాయలతో బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్ ఉంటుంది అధ్యక్ష, ప్రెస్ క్లబ్ ఉంటుంది అక్కడ ఆడిటోరియం బాగా చేయాలని చెప్పి ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగితే సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద 5 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని అద్భుతంగా అత్యాధునికంగా తీర్చి కూడా దిద్దాం అధ్యక్ష. కాబట్టి గతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద కూడా విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం. ఈ రకంగా మహానుభావుల్ని రాజకీయాలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి తెలంగాణలో ఉంది. ఆ ఒరవడిని మీరు కూడా కొనసాగించండి, మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పి వారికి తెలియజేస్తూ ఇంకా ఒక 2 క్రికెటర్లు అధ్యక్ష, సిరాజ్కి ఇచ్చారు, నిఖత్ జరీన్కి ఇచ్చారు. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు ఒక్క నిమిషం వారికి అవకాశం ఏంటి, ఎందుకంటే ఇద్దరికి ఇంకో 2 కూడా సిఫారసు చేయమని వారు అడుగుతా ఉన్నారు. వారు కూడా క్రీడాకారుడు, 140 కిలోమీటర్ల వేగంతో బంతులేసిన క్రీడాకారుడు అధ్యక్ష, వారికి అవకాశం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పారు అధ్యక్ష, పాజిటివ్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు చెప్పారు, బీసీసీఐతో మాట్లాడారు, అద్భుతమైన స్టేడియం మహేశ్వరం దగ్గర తెస్తా అన్నారు. తనని కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. అద్భుతమైన స్టేడియం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ప్రజ్ఞాన్ ఓజా అని మన తెలంగాణ బిడ్డ అధ్యక్ష, క్రికెటర్, తను ఫాస్టెస్ట్ 100 టెస్ట్ వికెట్స్ ఇన్ ద వరల్డ్ తీసుకొని షేన్ వార్న్ రికార్డ్ని బ్రేక్ చేసిన అధ్యక్ష ప్రజ్ఞాన్ ఓజా. దయచేసి ప్రజ్ఞాన్ ఓజా కూడా మీరు ల్యాండ్ అలాట్ చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అంబటి రాయుడు గారు కూడా మన హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేసి, తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసి అద్భుతంగా ఇండియాకి రానిచ్చారు, ఇంకా ఇవ్వలేదు. దయచేసి రాయుడు గారికి కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గుత్త జ్వాల కూడా అద్భుతంగా బ్యాడ్మింటన్లో రానిచ్చింది అధ్యక్ష. తనకు కూడా మనం ఒక 600 స్క్వేర్ యార్డ్స్ వాట్ ఎవర్ సిరాజ్కి అండ్ ఎట్లా ఇస్తారో అదేవిధంగా ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి సిరాజ్కి ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా ప్రజ్ఞాన్ ఓజాకి, అంబటి రాయుడుకి, జ్వాలకు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడిన హైదరాబాద్. स्पीकर साहब, इन कंटिन्यूशन आपको ये बताना चाहूँ साहब, द स्टेट ऑफ तेलंगाना हैज़ ऑलवेज बीन ए बिग कंट्रीब्यूटर टू इंडियन स्पोर्ट्स. इसी के साथ साथ जिन लोगों के नाम है, निकत जरीन हो या मोहम्मद सिराज हो, इनको हम यहाँ पे आगे बढ़ा रहे हैं. उसके साथ साथ ये चीज़ें भी देखना ज़रूरी है साहब कि 19th एशियन गेम स्टेट एथलेटिक्स में
while 12 athletes from the state will don the national covers in the game in Hanzhou. 9 of them were female. State athletes include Nikhat Zareen, boxing, Akula Srija, TT, Somaya Gugulot, football, Viriti Agarwal, swimming, Sikki Reddy, Gayatri Gopichand, badminton, Tilak Verma, cricket, Gitanjali, rowing, A. Nandani, athletics, Sanjana, skating, Preeti Kongara, sailing, और अर्जुन साहब ये चेस के है सब। इसके साथ साथ जो यूनिवर्सिटी लेवल पे यूनिवर्सिटी के जो इंटरनेशनल गेम्स हुए सब, उसमें जो हमारे स्टेट का नाम रोशन करे, उनको भी हमको रिकॉग्नाइज करने की जरूरत है साहब। ये गुजारिश है आपके साथ, जिसमें वाइस शिव कुमार साहब ऑफ उस्मानिया यूनिवर्सिटी हैव सिक्योर्ड 3 silver medals in World University Championships held in Merida, Mexico from 13-17 November 2016. Miss Era Dikshita will be representing Usmania University in the upcoming World University Weightlifting Championship. మీరు ఏదైనా అవసరానికి ఎక్కడి నుంచైనా వ్యాపార రూపంలో కానీ లేకపోతే ఇతర కొనుగోలు విషయంలో బేగం బజార్ విషయంలో కానీ మోజంజాయ్ మార్కెట్ కానీ మీకు ఫ్రూట్స్ కొనాలంటే మోజంజాయ్ మార్కెట్లో దొరుకుతుంది. రకరకాల పక్షులు కావాలంటే కబూతర్ ఖానాకి వెళ్తే దొరుకుతుంది. మీకు రకరకాల రాళ్ళు వీటి నగిసీలు చెక్కడానికి పత్తర్గట్టిలో ఉంటుండే. అక్కడనే మీకు బట్టల కోసం మన కాడ వ్యవస్థ ఉన్నది. మీకు గాజులు లాడ్ బజార్ చుడియా అంటే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన డిఫరెంట్ డిజైన్స్ మహిళల్ని ఆకర్షించడానికి అక్కడ రాజస్థానీ బిహార్ నుంచి వచ్చిన కార్మికులు అక్కడ చుడి బజార్లో మీకు అక్కడ దొరుకుతాయి. గుల్జార్ హౌస్ల అధ్యక్ష ఈ రోజు కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ నోటైనా ఉండండి, ఎక్కడైనా చెల్లండి, రిజర్వ్ బ్యాంకులో కూడా చెల్లదో కానీ మీరు ఎలాంటి నోటు తీసుకెళ్ళినా గుల్జార్ హౌస్కి వెళ్తే ఆ పక్కనే కొన్ని షాపులు ఉంటాయి. మిమ్మల్ని ఇమ్మీడియట్గా తీసుకొని ఏ కరెన్సీ కావాలన్నా ఇస్తాడు. ఏ దేశం కరెన్సీ అయినా ఆ కరెన్సీని మార్చుకోవడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవన్నీ కూడా నిజాం సర్కార్ ఇప్పుడు మన వాళ్ళు స్పెషల్ ఎకనామిక్ జోన్ అని, షాపింగ్ మాల్స్ అని, షాపింగ్ అవుట్లెట్స్ అని, మేము అమెరికాలో చూసి వచ్చినామని లేకపోతే ఇతర దేశాలలో చూసి వచ్చినాం, దుబాయ్లో షాపింగ్ మాల్ పోతే అన్ని ఒక దగ్గర దొరుకుతాయి, ఇట్లాంటి మనం చర్చలు వింటున్నాం. 300 years బ్యాక్ హీ హాజ్ డిజైన్ ఫర్ ఎవ్రీథింగ్. ఏమి కావాలన్నా ఎవరు వచ్చినా ఇంక్లూడింగ్ ఎంటర్టైన్మెంట్ కూడా కవాలి కోసం, ముజరాల కోసం మీకు మెహందీ బజార్ అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ వచ్చినప్పుడు లేట్ ఇన్ ద ఈవినింగ్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అని అంటే అట్లాంటి ప్రాంతాలను కూడా అన్ని ఒక సంస్కృతిని నిజాం సర్కార్ మనకు ఓల్డ్ సిటీలో చార్మినార్ చుట్టూ ఒక మినార్, ఒక స్ట్రక్చర్, ఒక దేశం యొక్క సాంప్రదాయము లేకపోతే ఒక పరిపాలన యొక్క సింబాలిక్ స్ట్రక్చర్లో ఉంటుంది. అది ఈఫిల్ టవర్ కావచ్చు లేకపోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కావచ్చు. ఇట్లా ప్రతి నగరానికి ప్రతి దేశానికి ఒకటి ఉన్నట్టు హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఒక సింబల్ ఆఫ్ అవర్ కల్చర్. సో ఇట్లాంటి గొప్ప చారిత్రాత్మకమైన కట్టడాలతో పాటు మీరు చూడండి 7 tombs అక్కడ 100+ స్ట్రక్చర్స్ ఉన్నాయి. 7 tombs అని వాళ్ళు 7 మంది కులీ కుతుబ్ షాహీ కుటుంబాలకు సంబంధించిన సమాధులు ఉన్నాయి కాబట్టి 7 tombs అంటారు. కానీ నేను మొన్ననే అసదుద్దీన్ ఓవైసీ గారితో పాటు నేను పర్యటనకి వెళ్ళినా. అక్కడ 106 acres దాదాపుగా 100 కట్టడాలు, చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి అధ్యక్ష. అట్లా ప్రతి దగ్గర గోల్కొండ కోట నుంచి మొదలు పెడితే ఒక అద్భుతమైన నగరంగా హైదరాబాద్ విలసిల్లింది. ఈ అద్భుతమైన నగరము, ఇక్కడున్న వాతావరణం, ఈ దక్కన్ ప్లాటూన్, ఇక్కడున్న కల్చర్, ఇక్కడున్న రాక్ కల్చర్, హెరిటేజ్ ప్రిసెంట్స్, వీటన్నిటి వల్ల హైదరాబాద్కు ఒక గొప్ప పేరు వచ్చింది. ఇలా నగరం విస్తరిస్తుంది, అవసరాలు మారిపోయినాయి, పరిస్థితులు మారినాయి, సాంకేతిక నైపుణ్యం పెరిగింది. కాబట్టి ఇప్పుడున్న అవసరాల ప్రాతిపదికన రాబోయే 100 సంవత్సరాలకి ఏం అవసరం ఉందో ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప విషయాలను నేర్చుకొని అది న్యూయార్క్ నుంచి మొదలు పెడితే చాలా దేశాలు స్టడీ చేసి ఈరోజు హైడ్రాని ఏర్పాటు చేసినాం అధ్యక్ష. ఈరోజు మా మిత్రుడు పాల్వే హరీష్ బాబు గారు పేరు మారుస్తే మనకు పేరు ఒక్కటే మార్చలే. ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ ఏరియా 600+ స్క్వేర్ కిలోమీటర్స్, ఈరోజు హైడ్రాని 2000+ స్క్వేర్ కిలోమీటర్స్కి విస్తరించినము. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్, దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ఎందుకు ఈరోజు మార్పులు తీసుకురావాల్సి వస్తుందంటే అధ్యక్ష, ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం, నేను ఎక్కడైతే పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఉందో అందులో మేడ్చల్ అసెంబ్లీ. ఈ రింగ్ రోడ్ లోపల గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి,
మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది. 4 రకాల పరిపాలనలు లోకల్ అథారిటీస్ ఉండడంతో గ్రామ పంచాయతీలు వాడు 20 ఫీట్ల రోడ్ వేస్తున్నాడు. మున్సిపాలిటీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఒక రకమైన విధానం తీసుకొస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ లాంటి 3 ఒక్క మేడ్చల్ అసెంబ్లీలోనే 7 మున్సిపాలిటీస్లు ఉన్నాయి, 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి అధ్యక్ష, ఓన్లీ 1 అసెంబ్లీ. సో ఇవన్నీ కూడా భిన్నమైన పరిపాలన విధాలు, నియమ నిబంధనలు ఉన్న గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్లు, జిహెచ్ఎంసీ ఉండడం వల్ల ఈ అధికారుల మధ్యలో ఒక సమన్వయం లేదు. ఇవాళ హైదరాబాద్ నగరం నుంచి మనము హైదరాబాద్ నగరం దాటాలి, రింగ్ రోడ్డు దాటాలి అని నగరం మధ్యలో నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు జిహెచ్ఎంసీలో 100 ఫీట్ల రోడ్డు ఉంటే మిగతా కార్పొరేషన్కి వెళ్తే 80 ఫీట్ల రోడ్ అవుతుంది, మున్సిపాలిటీలకు పోతే 40 ఫీట్ల రోడ్ అవుతుంది, గ్రామ పంచాయతీకి పోతే 20 ఫీట్ల రోడ్ అవుతుంది అధ్యక్ష. సో ఇక్కడ బయలుదేరిన ట్రాఫిక్ చివరికి బాటిల్ నెక్ లాగా అక్కడికి వెళ్ళిపోయి ఆ ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నాం అధ్యక్ష. నెంబర్ 1 నాలాలు హైదరాబాద్ లేక్ సిటీ. మీరు ఎప్పుడైనా విమానంలో పైకి ఎగిరినప్పుడు ఒకసారి హైదరాబాద్ని కిందికి చూడండి. ఒక బ్యూటిఫుల్ సిటీగా, టెరైన్ అద్భుతంగా ఉండి ఒక ఊటీలాగా కనిపిస్తూ మంచి మంచి లేక్లు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ లేక్లన్నీ కూడా కబ్జాకు లోనైపోయి ఎక్కడ కనిపించడం అసలు కళ్ళు మూసి తెరిసే లోపల మాయమైపోతున్నాయి అధ్యక్ష. రీసెంట్గా హైకోర్టు చాలా సీరియస్గా కామెంట్ చేసింది. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా, ఏం చేస్తున్నారు? కళ్ళ ముందలనే చెరువులు మాయమైపోతుంటే, ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే మీకు కనిపించడం లేదా? అధికారులను అందరిని కూడా కోర్టుకు పిలిపించి నించోబెడతామని చెప్పి ఈరోజు కామెంట్ చేసింది అధ్యక్ష. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎందుకు వరదలు వస్తున్నాయి అధ్యక్ష? నగరానికి నీళ్లు రాలే అధ్యక్ష, నీళ్లున్న దగ్గరికి నగరం పోయింది. ఎక్కడైతే నీళ్లు ప్రవహిస్తాయో ఆ నాలాలో మనం అపార్ట్మెంట్స్ కట్టుకున్నాం అధ్యక్ష, మనం గుడిసెలు వేసుకున్నాము, మనము వాటి స్థావర